గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్ లో టెక్నో ట్రెండ్ 2.0 పేరిట ఎక్స్టర్నల్ ఈవెంట్ ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన నమూనా ప్రాజెక్టులు వారి ఆలోచన శక్తికి అద్దం పట్టాయి. ఆదిత్య బీసీఏ విద్యార్థులతో పాటు పలు కళాశాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఆదిత్య విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. అకాడమిక్స్లోనే కాకుండా ప్లేస్మెంట్స్లోనూ ఆదిత్య విద్యార్థులు సత్తా చాటుతున్నారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ను పెంపొందించే దిశగా తరచూ ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, కార్యదర్శి సుగుణారెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడుల నేతృత్వంలో విద్యార్థులను అన్ని రంగాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. ఆదిత్య గాజువాక ఉమెన్స్ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో టెక్నో ట్రెండ్ 2.0 పేరిట వే టు న్యూ జనరేషన్ అనే నినాదంతో ఎక్స్టర్నల్ ఈవెంట్ను నిర్వహించారు. ఏయూ కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి లావణ్యాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు సుమారు 17 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఆచార్య జి లావణ్యాదేవి, ప్రిన్సిపాల్స్ ప్రదీప్ కుమార్, సత్యప్రకాష్ తదితరులు ప్రాజెక్టులను తిలకించారు. ఆదిత్య బీసీఏ విద్యార్థులతో పాటు సుమారు 18 కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. తమ ప్రాజెక్టులను విద్యార్థులు వివరించి వారి ఆలోచనలు తెలియజేశారు. And Navya Grishma, 3rd rank, Rupika G. విద్యార్థులు తమ ప్రాజెక్టుల ద్వారా తమలోని ప్రతిభను బయటపెట్టారని ఆచార్య జి లావణ్యాదేవి అన్నారు. ఇలాంటి ఈవెంట్స్ ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకత బయటపడుతుందని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థలు మంచి విజయాలను నమోదు చేస్తున్నారని చెప్పారు. తమ కళాశాలలో ఇలాంటి ఈవెంట్స్ ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పెరుగుతుందని అన్నారు. ఇటు అకాడమిక్స్తో పాటు అటు ప్లేస్మెంట్స్లోనూ మంచి విజయాలను నమోదు చేస్తున్నామని చెప్పారు. ఒక ఆదిత్య బీసీఏ కాలేజ్లోని ఫెస్ట్ జరుగుతుంది. ఈరోజు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, బీసీఏ స్టూడెంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్ ఆ ఫెస్ట్కి పిలవడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకటికి మించి ఒకటి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ఇంటర్ తర్వాత 3 years డిగ్రీ ఇది బీసీఏ అనేది. ఆ 3 yearsలో వీళ్ళు ఇంకా సెకండ్ ఇయర్స్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్సే. సో దే హ్యావ్ డన్ టు దేర్ ఎక్స్ట్రీమ్ కోర్. అసలు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు. అలాగే అసలు అవుట్కమ్ కూడా అంటే అన్నీ మనకి డే టు డే లైఫ్లో అవసరమైనవి అలా. సో వాళ్ళకి మంచి ఇలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళ ఆలోచన శక్తిని ఇంత బాగా ఇంప్రూవ్ చేసి ఫ్యాకల్టీ చాలా బాగా తీసుకొచ్చారు వీళ్ళందరినీ కూడా. అలాగే ప్లేస్మెంట్స్ కూడా జరిగాయి. ఈ ఒక్కొక్కరికి 8 to 9 ప్లేస్మెంట్స్ కూడా వచ్చున్నారు. అందరూ గర్ల్సే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇంకా మంచి మంచి ఫ్యూచర్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఈ కాలేజ్లో ఆల్మోస్ట్ 98% వరకు ప్లేస్మెంట్స్ వచ్చాయంట అందరికీ కూడా. సో డెఫినెట్గా దే ఆర్ వర్కింగ్ ఇన్ సచ్ అ వే. సో డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ మోర్ laurels. I congratulate the head of the department, principal, and all the staff and students for making this fest a great event. So Aditya meant for placements. Aditya is a synonym for placements అని అందరికీ తెలుసు. సో ఆ ప్లేస్మెంట్స్ ఒకటే కాకుండా ఓవరాల్ ఎక్స్పోజర్ స్టూడెంట్కి ఉండాలి. అంటే అకాడమిక్స్ ఒకటి అన్నది ఏంటంటే థియరీ ఎగ్జామ్స్ రాసేసి పాస్ అవ్వడం ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి అంటే ఇలాంటి ఎక్స్టర్నల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి ఏంటంటే ఆ ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అలాగే మిగిలిన కాలేజెస్తో ఎలా కంపీట్ చేయగలము అనే ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు పొందగలరు. సో ఈరోజు టెక్నో ట్రెండ్స్ 2.0 అన్నది బీసీఏ డిపార్ట్మెంట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ పిల్లలు నిర్వహించడం జరిగింది. సో ఇందులో వివిధ కాలేజీలు వచ్చి పార్టిసిపేట్ చేశారు, డిఫరెంట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. అలాగే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయడం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకు వచ్చిన చీఫ్ గెస్ట్ డాక్టర్ లావణ్యాదేవి గారు, ఏయూ అసోసియేట్ ప్రొఫెసర్ విజిట్ చేయడం, మంచిగా అప్రిషియేషన్ చేయడం ఇవన్నీ. ఎందుకంటే పిల్లలు ఇన్నర్ టాలెంట్స్ని వెలికి తీయడానికి ఇలాంటి ఈవెంట్స్ అన్నది చాలా తోడ్పడతాయి. ఇక్కడ మేనేజ్మెంట్ ఏంటంటే ఒక అకాడమిక్సే కాకుండా, సో మా చైర్మన్ గారు డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు, అలాగే అవర్ సెక్రటరీ మేడం డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి గారు,
అండ్ అవర్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈఎల్ నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఏంటంటే ప్రతిదీ మానిటరింగ్, అంటే ప్రాపర్గా పిల్లలకి ఇవ్వాలి, 100% పిల్లలకి ఇవ్వాలి మనం ఏదైనా సరే అని చెప్పేసి. సో దానికోసం అకాడమిక్స్తో పాటు ఇలాంటి రెగ్యులర్ డిపార్ట్మెంట్ ఈవెంట్స్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఇవాళ చేసిన వాటిల్లో ఏంటంటే ఒక 15 కాలేజీలు అవుటర్ కాలేజెస్ పార్టిసిపేట్ చేయడం కాంపిటీషన్స్లో. సో ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అలాగే ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఒక 17 to 18 ప్రాజెక్ట్స్ చేశారు. సో ఇవన్నీ కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకోవడం అన్నది పిల్లలకి అవగాహన ఉంటుంది ఇలాంటి వాళ్ళు. సో ఎస్పెషల్లీ ఇక్కడ బీసీఏ గ్రూప్ వాళ్ళు చేశారు. అంటే కమింగ్ టు బీసీఏ, మొన్న రిలీజ్ చేసిన నీట్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ బైపీసీ పిల్లలకి ర్యాంక్ రాలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు, అంటే డాక్టర్ మిస్ అయ్యామని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి బీసీఏ అన్నది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు నీట్లో క్వాలిఫై అవ్వలేదు, మంచి కాలేజ్ లేకపోతే ర్యాంక్ రాలేదు అనుకున్నప్పుడు తప్పకుండా బీసీఏ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు చేంజ్ దేర్ కెరియర్. ఆదిత్య కళాశాలలో నిత్యం తమను ప్రోత్సహిస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించే దిశగా యాజమాన్యం, అధ్యాపకులు కృషి చేస్తారని విద్యార్థులు అన్నారు. ఇలాంటి ఈవెంట్స్ ద్వారా తమలో మరింత నైపుణ్యం పెరుగుతుందని చెప్పారు. From Aditya Degree College, 3rd BCA, and today we are holding an event called Technotrends 2.0, and the event is very successful till now, and we have so many projects, food stalls, classical dances, funny games and everything here. And apart from these, coming to our college premises, it was so clean, and we have very hygienic classes, a library and a digital library also. And also we have the CRT classes from the very starting day, which was very helpful for the placements or any competitive examinations. So that was one of the plus point for the students in the Aditya Degree College. And the event which have many events like many tasks which will encourage the people to take out their all the talents regarding any food or any content in their brain in the projects and food stalls. Thank you. So here we are from second year BCA Data Science in Aditya Degree College Women's Campus Gajuwaka. So we are celebrating a computer science event, and we are event and which name is Technotrends 2.0, and we are so happy to be and honored to be present in this part of this project. And we are also conducting various projects and various activities like quiz, crossword, next coding on computer courses, etc. Thank you guys. My name is Tejita and I am from 3rd semester BCA Data Science. So today in our college, and our college name is Aditya Degree College Women's Campus. In our college we are conducting a fest named Technotrends 2.0, and thank you so much for all the teachers for providing us this fabulous and fantastic opportunity to gain. We also have so many, they conducted so many projects, and you can see various projects also have been conducted. And we gained a lots of knowledge, and by using this technique, and we used many technologies to do the projects. రాజేశ్వరి, లైక్ నేను సీనియర్ని. ఇప్పుడు నన్ను బ్యాచ్ మా జూనియర్స్ టెక్నో ట్రెండ్స్ 2.0కి పిలిచారు. వచ్చి చూసేసరికి లైక్ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. బికాస్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మేడ్ ఎ డిఫరెంట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ అనేది వాళ్ళ టాలెంట్ అనేది భలే చూపిస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇందులో నాట్ ఓన్లీ ప్రాజెక్ట్స్ అనేవి కాకుండా ఎక్స్టర్నల్గా చాలా వేరే వేరే కాలేజెస్ నుంచి కూడా పిలిచి వాళ్ళందరికీ పోటీ పెట్టి బట్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రైజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. విన్నర్స్కి కాకుండా రన్నర్స్కి కూడా ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ ఆల్సో ఈ కాలేజ్కి నేను పార్ట్ అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆల్సో నేను 9 కంపెనీస్కి ప్లేస్ అయ్యాను. అందులోని డిలాయిట్ అనేది హై ప్యాకేజ్ కంపెనీ. అండ్ నాట్ ఓన్లీ దిస్, TCS, ఇన్ఫోసిస్ IT, కాగ్నిజెంట్, అండ్ ఆల్సో మై కెప్టెన్ అండ్ యూలర్న్, అండ్ ఇంకా చాలా కంపెనీ లైక్ జెన్పాక్ట్ రీసెంట్గానే తెలిసింది. అండ్ ఆల్సో ఇంకా చాలా అంటే చాలా కంపెనీస్కి సెలెక్ట్ అయ్యాను. బట్ ప్రతి కంపెనీకి సెలెక్ట్ అవ్వడం అంటే నాట్ ఓన్లీ గ్రేట్ థింగ్ అని కాదు, దానిలో ఒక కష్టం అనేది నా కష్టంతో పాటు అలాగే మా టీచర్స్, మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరి కష్టం కూడా ఉంది. వాళ్ళు ప్రతి స్టెప్లో మాకు గైడ్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్, యాప్టిట్యూడ్. టెక్నోట్రెండ్స్ 2.0 ఈవెంట్కు మంచి స్పందన వచ్చింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ పాత్రుడు, శ్రీను, HOD మూర్తి, కోఆర్డినేటర్ శృతి తదితరులు పాల్గొన్నారు.